నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ నైట్ రసమల్లా చికెన్ ఇదేదో వెరైటీగా ఉంది. ఈరోజు రసమల్లా చికెన్ స్టార్ట్ చేద్దాం. వీడియో చాలా బాగుంటుంది గైస్, ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, లైట్గా మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకున్నాము. ఎర్రగడ్డలు అంటారు, ఎర్రగడ్డలు అప్లై చేస్తున్నాము. ఎర్రగడ్డలు ఇంకా వేరే భాష ఏమంటారో దాన్ని వెల్లిపాయ ఏమంటారు. తర్వాత మీకు మా టామ్ గార్డ్ ఎవరని ప్రీవియస్ వీడియోలో చూపించలేదు. వీడియో టామ్ ఒక హాయ్ చెప్పరా. వానికి సిగ్గు అవుతుంది, పారిపోతున్నాడు. నెక్స్ట్ మా పితాగాడు వస్తాడు, అన్నీ చూపిస్తాడు. మా జానీ మాస్టర్కి ఒక లైక్ వేసుకోండి. హాయ్ చెప్పరా జానీ మాస్టర్. ఓకే, వీడియో ఈరోజు చాలా బాగుంటుంది, క్లిప్ చేయకుండా అందరూ చూడండి గైస్. దానికి కావాల్సిన సామాగ్రి టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇదే గరం మసాలా ఉంది. తర్వాత ఇదేది కరెండర్ పౌడర్. ఓకే, ఇదేమిది అల్లం పేస్టు. మీకు చెప్పాను కదా, టామ్ గారిని చూపించాను. మా పిత ఈరోజు చాలా స్మార్ట్గా ఉన్నాడు. మా పితాను చూపిస్తాను. ఒక హాయ్ చెప్పప్ప. ఓకేనా. నెక్స్ట్ నైట్ క్యాంపింగ్ వీడియోస్లంతా మా టీం ఫ్రెండ్స్, నేను జానీ మాస్టర్, మా పితాగాడు, మా టామ్ గారు డౌట్ వాడిని నమ్మాక వేయాల. ఇంకొక అతను కారు ఓనర్ వస్తాడు మా జతలో. ఫస్ట్ వీడియో నైట్ క్యాంపింగ్ ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి. మేము వచ్చి 3 ప్లేసులు చూసాము. ఒక ప్లేసు ముల్బాగల్ దగ్గర, ఇంకొక ప్లేసు మా జానీ మాస్టర్ ఊరు దగ్గర, అదే ముల్బాగల్ వస్తుంది కదా, ముల్బాగల్ ఒక ప్లేసు. తర్వాత ఇది ఏమని బట్లపల్లి అని చెప్పి కొండలు బాగున్నాయి అక్కడ. ఆ కొండల్లో నైట్ క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాము. చాలా బాగుంటుంది వీడియోస్ నైట్ క్యాంపింగ్ వీడియోస్ మీకు పెడతాను. ఓకే, ఇంకా వీడియోలోకి పోదామా. మా జానీ మాస్టర్ ఎర్రగడ్డలు తర్వాత చిల్లీ వేసాడు. రసమల్లా చికెన్ ఈరోజు చాలా ఎమ్మి టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. బ్యాచిలర్ బ్రదర్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎలా చేస్తారు ఏమన్నది మా ఫ్రెండ్ ఎక్స్పెక్ట్స్లీ మంచి చెఫ్, వంటలన్నీ బాగా చేస్తాడు. చూడండి, క్లిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఓకే మున్రాజ్, ఫస్ట్ నైట్ క్యాంపింగ్ వీడియో మాది వచ్చి కోలార్ దగ్గర చాలా నేచర్ చాలా బాగుంటుంది, అక్కడ షూట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఓకేనా. అప్పుడప్పుడు ఈ ఎర్రగడ్డలు కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఓకే, అప్పుడు మనకు ఎర్రగడ్డలు బాగా మగ్గడం ద్వారా టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. జానీ మాస్టర్. ఓకే, చూడండి, మీరు ఎక్స్పెక్ట్స్లీ అందరూ ఈ ఎర్రగడ్డలు చిల్లీ అయిన తర్వాత జింజర్ పేస్ట్ యూజ్ చేస్తారు. జింజర్ పేస్ట్ మా జానీ మాస్టర్ ఏమంటే సెంటర్లోనే చికెన్ వేస్తాడు. చికెన్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది జింజర్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈరోజు వంట, ఎమ్మి టేస్టీగా ఉంటుంది. దాంట్లో మా టామ్ గాడు మా పితా గాని ఇద్దరి వల్ల మాకు భయం వేస్తుంది. వాళ్ళే ఇద్దరు బ్యాటింగ్ చేసేవారు ఉన్నారు. మా పితాగాడు ఈరోజు ఏమో ముందరే కొద్దిగా కర్డ్ రైస్ తినేసినాడు, అయినా సెకండ్ టైం బ్యాటింగ్ చేస్తారులే. ఓకే, కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే ఈ మసాలాలు ఆయిల్ అంతా మన చికెన్కి బాగా పట్టడం ద్వారా కొద్దిగా టేస్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ చికెన్కి కొద్దిగా లైట్గా ఆయిల్ యాడ్ చేయడం జరిగింది. ఏమంటే దీనికి వచ్చి రసమల్లా చికెన్ కాబట్టి. ఓకేనా.
కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ మసాలాలో ఈ ఆయిల్ బాగా యాడ్ అవ్వడం జరుగుతుంది చికెన్కి. ఇప్పుడు మేము టమాటా యూజ్ చేస్తున్నాము లైట్గా. చూడండి, ఈ రసమల్లా చికెన్కి చాలా వెరైటీగా ఉంటుంది. బ్యాచిలర్ బ్రదర్స్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది సింపుల్గా ఉంటుంది రెసిపీ. ఎలా చేస్తారన్నది ఏంటన్నది మీకు చూపిస్తాం గైస్. కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు పట్టుతుంది. అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కలపడం వల్ల అన్ని మసాలాలు బాగా యాడ్ అవుతుంది, మనకి టేస్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు క్లియర్గా కలుపుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మన మాస్టర్ జింజర్ పేస్ట్ వేస్తున్నాడు. జింజర్ పేస్ట్ వేసాడు. ఈ రెసిపీ వచ్చి చాలా వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్గా చేస్తాం ఇది చికెన్ రెసిపీ. రస్మల్లా చికెన్ ఈరోజు మీకు చాలా డిఫరెంట్గా చేయడం జరుగుతుంది. అల్లం అంతా వేసారు ఫ్రెండ్స్. జింజరు వెల్లుల్లి పేస్ట్ 2 వేయడం జరిగింది. మిక్స్ చేస్తున్నాడు. ఇది చికెన్ కొంచెం జాస్తి తెచ్చేస్తాము, సో కడాయి చిన్నది. మా మాస్టర్కి చెప్పడం చాలా కొంచెం కష్టంగా ఉంది. అయినా మా నలుగురి కోసం ఈరోజు క్రెడిట్ గోస్ట్ మా మాస్టర్కి ఇవ్వాలి. చాలా కష్టపడుతున్నాడు. మా జానీకి ఇవ్వాలి. అప్పుడప్పుడు మా కోసం చాలా కష్టపడతాడు. ఓకే 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 ఫ్రెండ్స్, రస్మల్లా చికెన్ కాబట్టి దీనికి కర్రీ యూజ్ చేయం మేము. మా టామ్ గడు ఆల్రెడీ మా పిత ఏం సిగ్గిపోలేదు, ఆయి చెప్పినాడు. చూడు మా మచ్చాగడ ఇప్పుడు ఆయి చెప్తాడు. ఆయి అరే మగా చూడండి ఫ్రెండ్స్. ఓకే, మా టామ్ గానికి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఒక లైక్ కొట్టండి. మా టామ్ ఫ్రమ్ చిత్తూరు కాదు తిరుపతి. మా పితాగడు కోలారు. ఈరోజు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. మా జానీ మాస్టర్ ముల్బాగల్. జానీ ఎక్కడ? ముల్బాగల్ దగ్గర. ఓకే ఓకే ఓకే. ఐ ఆమ్ ఫ్రమ్ షేలూర్ నియర్ కందుకూరు దగ్గర విలేజ్. ఛానల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, కెమెరామ్యాన్. ఓకేనా? చెప్పాడు లేదు, నువ్వు గమ్మునుండు, అట్లా ఉండు చెప్తా. చెప్పినానులే, పెట్టినానులే ఎవరికి. కలుపుతూ ఉండాలి మ్యాథ్స్ ఫ్రెండ్స్. అడుగు పడుతుంది, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మా జానీ మాస్టర్కి ఈరోజు చాలా కష్టం అయిపోయింది చికెన్ వండడం. ఎందుకంటే కడాయి చాలా చిన్నది, ఈ చికెన్ జాస్తి తెచ్చేసాను. ఓకే ఓకే, ఇంకా జస్ట్ ఒక 4 minutes అయిపోతుంది. ఓకేనా? మా టామ్ గాడు వెయిటింగ్, టైం ఓవర్ అని చెప్పి చాలా పాపం కాస్తూ ఉన్నాడు. ఓకే, ఇంకా జస్ట్ ఒక 5 minutes ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఒక 1/2 స్పూను లైట్గా. తర్వాత మసాలాలో గరం మసాలా వేస్తున్నాడు. చూడండి బ్యాచిలర్ బ్రదర్స్, స్టెప్ బై స్టెప్ ఐటమ్ ఎలా అప్లై చేయాలి అనేది. ఇది వచ్చి రసమల్లా చికెన్, చాలా ఫేమస్ ఇది. చూడండి ఎలా ఐటమ్, ఏమేమి ఐటమ్ వేస్తారన్నది మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదే మీద చికెన్ మసాలా. వావ్ వావ్ వావ్, చాలా టేస్టీ ఎమ్మీగా వస్తుంది ఈరోజు. ఇదే మీద ఇది చికెన్ మసాలా 2 ప్యాకెట్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చి 2 kg కాబట్టి 2 ప్యాకెట్లు వేయడం జరుగుతుంది. మీరు అట్లా ఏమన్నా 1 kg తెచ్చుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. ఇది వచ్చి కొరిండర్ పౌడర్, ధనియాల పొడి, ఇది కొద్దిగా లైట్గా యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.